నమస్తే అండి. నా పేరు పద్మజ పెన్మెత్సా. నేను లైఫ్ కోచ్ అండ్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఇక్కడ ఫిల్మ్ నగర్లో అలైన్ హబ్ అనేది ఒక ఎమోషనల్ వెల్నెస్ స్పేస్ లాగా స్థాపించి అండ్ ఐవ్ బీన్ వర్కింగ్ యాజ్ అ కోచ్ అండ్ అ థెరపిస్ట్. వర్క్ ప్లేస్లో సక్సెస్ అనేది అందరికీ కావాలి. వర్క్ ప్లేస్ అంటేనే ఒక 10 మందితో కలిసి మనం చేసే పని. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్స్టాండ్ దాట్ వర్క్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మన జీవితంలో ఒక భాగం మాత్రమే వర్క్. ఇట్స్ నాట్ అవర్ ఎంటైర్ లైఫ్. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే నా వర్కే నా ఎంటైర్ లైఫ్ అన్నట్టుగా చేస్తాం. ఎప్పుడు మన ప్యాషన్ అయినప్పుడు, అది మన ప్యాషన్నే మనం ఒక బిజినెస్లో చేసినప్పుడు అది మన ఫుల్ లైఫ్ అయి దానికి పెట్టినా కూడా ఒకటి బోర్ కొట్టదు, రెండు అందులో సక్సెస్ వచ్చినా రాకపోయినా కూడా అందులోనే వెళ్ళిపోతుంటాం. సో ఇన్ అ జెనరిక్ సెన్స్ ఒక వర్క్ ప్లేస్లో సక్సెస్ అనేది మనం 10 మందితో కలిసి చేసే పని. ఏదైనా కూడా 10 మందితో కలిసి చేయటమా లేకపోతే 10 మంది కోసం చేయటమా అనేది. సో అన్నిటికన్నా ముందర కమ్యూనికేషన్ బికమ్స్ అ వెరీ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఏం కావాలి, మన వర్క్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎందుకు చేస్తున్నాము అనే ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా సెట్ చేసుకుని వర్క్ ప్లేస్లో 10 మందితో చేయాల్సినప్పుడు 10 మంది 10 మనస్తత్వాలతో వస్తారు. 10 మంది 10 డిఫరెంట్ వర్క్స్లోతో వస్తారు. అందరూ ఒకే పని చేసినా కూడా వర్కౌట్ అవుతుంది. అంటే ఒక ఫుల్ వర్క్ ప్లేస్ అనేది నడవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోణం, వాళ్ళ పర్టికులర్ ఇండివిజువల్ పీస్ చేస్తేనే ఒక హోల్ పిక్చర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు యూజువలీ మై ఇన్పుట్ మైట్ బీ సంబడి ఎల్సెస్ అవుట్పుట్. అంటే ఎవరో ఒక పని ఫినిష్ చేసిన తర్వాత అది నా ఇన్పుట్ అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఇష్యూ వచ్చినా ఏదైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ ఒకటి. రెండోది, బీయింగ్ అ టీమ్ ప్లేయర్. ఎందుకంటే వెన్ ఆల్ ఆఫ్ us are working towards one big goal, individual success can happen only when the entire group success జరిగినప్పుడే ఇండివిజువల్ సక్సెస్ కూడా అవుతుంది. సో మన అందరం కూడా వీఆర్ ఎ టీమ్ టు గెట్ అ సింగిల్ అవుట్కమ్ అనేది మనకు అర్థమైన రోజున ఈ వర్క్ ప్లేస్ ఏమంటారు, పాలిటిక్స్ కానీ, వర్క్ ప్లేస్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవడం కానీ, ఐ థింక్ అవన్నీ కూడా తగ్గుతాయి అక్కడ. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వై వీ నీడ్ టు డూ వాట్ వీ నీడ్ టు డూ. బౌండరీస్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మన వర్క్ అయిపోయినప్పుడు లేకపోతే మనకి తెలిసినప్పుడు మనం హెల్ప్ చేయటమో లేకపోతే హెల్ప్ అడగటం తప్పు కాదు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఆబ్లిగేషన్ పోయి మన వర్క్ని మనం పక్కన పెట్టేసి అవతలకి చేసి పెట్టడము. ఎందుకంటే మేబీ వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్. సో సెట్టింగ్ రైట్ బౌండరీస్ అండ్ అండర్స్టాండింగ్ ద స్కోప్ ఆఫ్ యువర్ వర్క్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఏమవుతుంది అంటే వర్క్ అనేది వస్తుంది మనకి, బట్ ఎక్స్పెక్టేషన్ వేరేది ఉంటుంది, మనకు తెలిసింది వేరేది ఉంటుంది. సో ఆ మిస్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా చాలా వరకు ఆ స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ అండర్స్టాండ్ ది ఎక్స్పెక్టేషన్, అండర్స్టాండ్ హౌ టు కమ్యూనికేట్, know how to be a team player, only then execution can work.